కొజ్జా విధంలో వెనక్కొచ్చి చేతులు కట్టుకొని నిలబడతారా మీకు? సిగ్గులేదురా మీకు? ఏరా దున్నపోతుల్లా పడి మేస్తున్నారు కదరా, కొంచెమైన రోషం ఉండక్కర్లేదా? బాబాజీ మనుషులను చెప్పుకోవటం కాదురా. ఏమైందిరా మళ్ళీ? నారాయణ దాస్ మనుషులన్నా చంపడానికి ట్రై చేశారు, సమయానికి మనోడు రక్షించాడు. చూశారా వీడిని? వీడు అసలు పనిలోనే లేడు, కానీ పని చేసుకొని వచ్చాడు. మీకు ఓ పనప్ప చెప్తే ఉండబోపుల్లా తిరిగి వచ్చారు కదరా. ఇప్పటికైనా వీడిని చూసి నేర్చుకుంటారా? రేయ్, ఎదిరించిన వాడినే కాదురా, నన్ను ఎదిరించాలనే ఆలోచన వచ్చిన కూడా వేసేశాను కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చానరా నేను. లేదంటే ఎప్పుడో నన్ను తొక్కేసి పోయి ఉండేవాళ్ళరా. రే రాజు, ఈ పనికిరాని వెధవలో ఏం చేసుకొచ్చారో తెలుసా? మన దగ్గర పనిచేసే డ్రైవర్ని, అదేరా ఆ గాజువాక సైగలేడు, వాడు తీసుకెళ్లి ఎంక్వైరీ పేరుతో లాకప్పులో పెట్టి చితక్కొట్టి చంపేశాడు రా. అంతేకాకుండా వాడు పెళ్ళం వెళ్ళి అడిగితే దాన్ని భోగం దాని అంటూ లోపల తోశాడంట్రా. నా కొడుకుని వేసేసారంట్రా అంటే పారిపోయాడంటే ఈ పోరంబోకు పెద్దలు చేతులు ఉప్పుకుంటూ వచ్చారు. తిండి దండగెదవలు. అప్పటికి నేను చేతి మీద ఒకటి, వీప్ మీద ఒకటి పొడిచాను బాబాజీ. ఆపరా, ఇది ఎంతకంటే పెద్ద తప్పు. కాకి యూనిఫామ్ వేసుకున్న వాడిని చేయి చేసుకుంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టి మనందరినీ మూట కట్టి బొక్కలు తోస్తారా? బాబాజీ, ఆ కేసు నిలబడదు. ఎందుకు నిలబడదు? డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. తెచ్చిస్తాడు. ఎక్కడి నుంచి? ప్రైవేటో గవర్నమెంటో ఏదో ఒక హాస్పిటల్ నుంచి. ప్రైవేట్ హాస్పిటల్ తెచ్చలదు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తెచ్చిస్తాడు. వైజాగ్ లో ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి? 2. ఆ రెండిట్లో ఏదో ఒక దాంట్లోనే ఉంటాడు. ఇందుకేరా నువ్వు నాతో ఉండాలనేది. కానీ నువ్వేమో అమ్మ చెప్పింది, చెల్లెలు చెప్పింది, అది ఇది అని నన్ను వదిలేసిపోతూ ఉంటావు. ఇంకా వెళ్ళను బాబాజీ. సార్ మీ శ్రమే కానీ వాడు దొరకడు సార్. రే ఆగరా. ఆగమంటే ఆగుతారేంటి? లోపల డ్రైవర్ వేసుకోలేదురా. నాకు కూడా లేదులే అవ్వాయ్. నిన్ను పట్టుకోవాలి, నాకు ప్రమోషన్ రావాలి, ఆ డబ్బులతో డ్రైవర్ కొనుక్కోరా. అయితే ఈ జన్మలో డ్రైవర్ వేసుకునే యోగం నీకు లేదురా. ఏంటో ఏం జరిగింది? దిక్కులు కార్పొరేటర్ దిక్కంటారు సార్. సార్ ఆ పోలీసు నన్ను త్వరకు వస్తున్నాడు సార్. నేను మీకు ఏమన్నా చెప్పానా అంటే మీ చెవిలో నేనేం చెప్పలేదు అని చెప్పండి సార్. అంతేనా? నువ్వు చెప్పొద్దంటే మానేస్తాను, నిజమే చెప్తాను నేను. అడు పెద్ద దొంగ. అడు నీ చెవులు ఏం చెప్పాడు? నా చెవిలో మీరు వచ్చి ఏమన్నా అడిగితే ఏం చెప్పలేదని చెప్పమన్నాడు సార్. అదే ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అలాగరా? ఏం చెప్పలేదనే చెప్పమన్నాడు సార్. అడచడా? వచ్చాడు. నీ చెవులు చెప్పాడు? చెప్పాడు. అదే ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అదే ఏం చెప్పాడు రా? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. మీరు అక్కడ ఉండండి. చెప్తాడు కొట్టద్దు. అలాగే చెప్తాడు. అడిచాడా? వచ్చాడు. నీ చెవులో చెప్పాడా? చెప్పాడు. అదే ఏం చెప్పాడు? అదే చెప్పాడు. అదే ఏది? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. ఏం సార్? అరే చూసావు కదా, చాలా మంది అలాగా ఇక్కడ దాకా దిగిపో. ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే అదే చెప్పాడు సార్. ఏం చెప్పాడా? అదే చెప్పాడు సార్. అదే చెప్పాడా? అదే చెప్పాడు. నేను చెప్పు. ఏం చెప్పాడా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అన్ని పట్టుకుంటే నాకు ప్రమోషన్ వస్తుందిరా. ఏం చెప్పారా? ఊరుకోండి సార్ ఏడవకండి సార్. ప్లీజ్ సార్ ఏడవకండి సార్. మళ్ళీ చెప్తావా? చెప్తాను సార్. ఆయన ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అదే ఏం చెప్పాడు? ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అడే చెప్పాడురా. ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అదే చెప్పాడా? అవును సార్. నేను జీబు దొంగనేరా, నువ్వు కార్పొరేషన్ మీద వచ్చేస్తావు. అందుకే ఇదిగో నీ సొక్క ముక్క. ఐ లవ్ యూ. అదేం చెప్పాడా మళ్ళీ? ఏం చెప్పాడంటే దగ్గర రండి, ఐ లవ్ యూ అన్నాడు. రండి, మీకు విషయం చెప్పాలి. అందరూ వచ్చి లైన్ లో నిలబడండి. రే రాజు, బాబాజీ నువ్వేంట్రా లైన్ లో? నువ్వు ఇక్కడికి రా. ఈ బట్టలు నువ్వు అందరికి పంచరా. నేను గాని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే ఎంత సంతోషంగా ఉంటానో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందిరా నాకు. ఎందుకు తెలుసా? మనలో ఒకడు ప్రేమలో పడ్డాడ్రా. నువ్వెందుకు రాకపోయావు? నువ్వు పంచరా. ఆ అమ్మాయి పేరు అంజలి. మళ్ళీ ఆపేవేంట్రా? నువ్వు ఇవ్వరా. మనవాడు ప్రేమించిన అమ్మాయిని
ఇంకోటికి ఇచ్చి చేస్తానంటే వదులుతానంటారా నేను? ఏంట్రా వదలొద్దు వదలొద్దు, ఇందాక నుంచి వాగుతూనే ఉన్నాను నేను. ఎవరా అబ్బాయిని ఒక్క మాట అడిగారా నన్ను? ఆ, ఏంట్రా రాజు, నువ్వు కూడా ఒక్క మాట చెప్పలేదు నాకు. అంటే బాబాజీ అది వాడు మన వసంతరా. మన రాజు వల్లే నా బిడ్డ ఆ పిల్లని చూశాడంట. అందుకనే రాజు చేత మీ అందరికి బట్టలు ఇప్పిస్తున్నాను. మీరందరూ కొత్త బట్టలు వేసుకుని వచ్చేసేయండి, మనం వెళ్ళి తాంబూలు మార్చుకుందాం. రండి రండి దిగండి. రాజు నువ్వు దిగవేరా? లేదు బాబాజీ, మీరెళ్ళండి, నేను ఇక్కడే. ఏంట్రా వీడు ఇలా సిగ్గుపడుతున్నాడు? రేయ్, పెళ్లి నీకు కాదురా, మన వసంతకి. నువ్వురా, నువ్వు లేక శుభకారం ఏంటి? నమస్కారం అయ్యా, నా పేరు బాబాజీ, వినే ఉంటారు. నాకు ఒక్కడే కొడుకయ్యా, పేరు వసంత్. ఏం కావాలండి? ఏం చెప్తావయ్యా, మన రోజుల్లో లేవు గాని ఇప్పుడు పిల్లంతా ప్రేమ దోమ అంటూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చూసుకుంటున్నారు. సరిగ్గా మావాడు అదే చేశాడు. అది సరేనండి, మా ఇంట్లో అంజలి అని మీ స్నేహితుడు కూతురంట. ఇదిగో ఈఎంఐ అనుకుంటా. రే రాజు ఇట్రా, మన వసంత్ ఇష్టపడింది ఈఎంఐనేగా. మహాలక్ష్మిలా ఉన్నావు, మా వాడి సెలక్షన్ సూపర్ అమ్మా. అంకుల్, ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి. ఉండమ్మా, నేను మాట్లాడతాగా. చూడండి, మా అమ్మాయి నిశ్చితార్థమైంది, ముహూర్తం కూడా పెట్టుకున్నాం. నిశ్చితార్థమే కదా జరిగింది, ఇంకా పెళ్లి కాలేదు కదా. అందుకని అది ఆపేసి మీ అబ్బాయిని చేసుకోవాలా? కరెక్ట్, అందుకే వచ్చాం. ఏంటి రౌడీజం చేస్తున్నారా? నిజమే, నేను రౌడీని. నేనే కాదు, ఇదిగో ఈ గజ, మల్లి, శేఖర్, భాస్కర్, జయ, ఇదిగో ఈ రాజుగాడు, అందరూ రౌడీలమే. ఎందుకంటే మా వృత్తి అదేనయ్యా. కానీ ఒక్క మాట, నా బిడ్డ వసంతను మాత్రం అలా పెంచలేదయ్యా నేను. వాడు ఏంద్రా చదువు? కంప్యూటర్ అది ఇది అని ఏవేవో పెద్ద పెద్ద చదువులు చదివాడమ్మా. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ నాతోనే ఉండాల్సిన పని లేదమ్మా. ఏ అమెరికానో జపానో మీకు ఏ దేశంలో ఉండాలనిపిస్తే అక్కడికి వెళ్ళి హ్యాపీగా బతకండి. ఎంత డబ్బైనా పర్వాలేదు, ఈ బాబాజీ చూసుకుంటాడు. కానీ కాదని మాత్రం అనకమ్మా, నేను తట్టుకోలేను. నా బిడ్డ ఆశపడింది జరగాలంతే. శాసిస్తున్నారేంటండి? చెప్పాను కదా మా అమ్మాయి పెళ్లి కుదిరిందని. వెళ్ళండి. మల్లిగా బాబాజీ, ఆ తాంబూలాల పల్లెం అక్కడ పెట్టరా. అయ్యా, నా కొడుక్కి మీ అమ్మాయికి పెళ్లి నిశ్చయం చేశా. పంతులు గారితో మాట్లాడి పెళ్లి రోజు నిశ్చయించి మీకు కబుర్ చేస్తా. మీ అందరూ తప్పకుండా రండి. గొడవలా మీ అంకుల్ నిన్ను మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత చివరిదాకా మాట్లాడకుండా ఉన్నావే, ఆ గొప్ప గుణమేనమ్మా, నాకు బాగా నచ్చింది. వెళ్ళొస్తానమ్మా. అయ్యా వస్తాను, ఎలా పదర్రా, పదండి. ఏరా, ఇంకా నిలబడ్డావేంట్రా? ఇక్కడ చంపింది చాలదా? మమ్మల్ని కూడా చంపడానికి ఇదంతా చేస్తున్నావు? పోరా, సార్, పోరా బయటికి. కాదు సార్. పోరా, రాస్కెల్. నాన్న ఏమైంది? వెళ్ళి తాంబూలాలు ఇచ్చి వచ్చాను రా. ఇంక నువ్వు తాళి కట్టడం మాత్రమే మిగిలింది. రేయ్, ఈ రోజు మీకెవ్వరికి ఏం పని లేదురా. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేయండి రా. పాట పాట చిందులతో దుమ్ము దులిపేయండి రా. రే గజ, ఎక్కడరా పాటలు పాడేవాడు? ఉల్లాసం అటు బొమ్మిడాయి నీటు తోంది సంగీతం ఇటు ఉప్పు సేపడప్పు జోరు ఉల్లాసం.
వలస సేప నడుము చూసి ఇవాళ వలస సేప నడుము చూసి ఇవాళ అరే బురద మట్ట ఈల వేస్తే చెవులు వదిలిపోవాలా చెవులు వదిలిపోవాలా రామీది సొర జపల కళ్యాణం ఆ చెల్ల రొయ్య పిత వచన ఉల్లాసం లంగ బదులు మిట్టిలోన బద్దరు తీగ పాపలు సొంగ కాచుతున్న వయ్య ఇంగిలాయి సేపలు లంగ బదులు మిట్టిలోన బద్దరు తీగ పాపలు సొంగ కాచుతున్న వయ్య ఇంగిలాయి సేపలు వాళ్ళు చూపుతో వాళ్ళుగా బుంగ మూతి తిప్పింది వాళ్ళు చూపుతో వాళ్ళుగా బుంగ మూతి తిప్పింది సందులోకి రమణి సందువ సేప సైగ చేసింది గుంపుల్లోన ఎవరి గొడవ వాళ్ళది రామీను సొర సేపల కళ్యాణం ఆ జిల్లా రొయ్య పిత బొచ్చల ఉల్లాసం ఏటి గట్టు చెట్ల కింద ఇద్దరికి లవ్వింగ్ కళ్ళు మంటి ముళ్ళ సేప పెట్టిందయ్యా ఫిట్టింగ్ ఏటి గట్టు చెట్ల కింద ఇద్దరికి లవ్వింగ్ కళ్ళు మంటి ముళ్ళ సేప పెట్టిందయ్యా ఫిట్టింగ్ పంచాయితీ పెద్ద మనిషి మొయ్య సేప బొరయ్య పంచాయితీ పెద్ద మనిషి మొయ్య సేప బొరయ్య తన తీర్పుతోన జరుగుతున్న నిశ్చితార్థమిదయ్యా వెళ్ళిరండి బాబయ్య రామీను సొర సఫల కళ్యాణం ఆ చెల్ల రొయ్య పిత బొచ్చల ఉల్లాసం తుండ బాగా ముదిరిపోతే ఊసరెల్లి అయితదయ్య రౌడి సేప ముదిరిపోతే రాజకీయ సేపయ్య తుండ బాగా ముదిరిపోతే ఊసరెల్లి అయితదయ్య రౌడి సేప ముదిరిపోతే రాజకీయ సేపయ్య చిన్న సేపలను తినేది తిమింగలం కదయా చిన్న సేపలను తినేది తిమింగలం కదయా ఎప్పుడైనా గద్ద మీద పెద్దరికం ఎవరిదయ్యా రాజకీయ తిమింగలాలదయా నీ మైక్ అక్కడ